ప్రెగ్నెన్సీ టైంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ టైంలో వింత వింత కోరికలు కూడా పుడతాయి. పుల్లగా తీపిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలా తీపి కోరిక కలిగినప్పుడు మన సాంప్రదాయ వంటకం బొబ్బట్లు గుర్తొస్తాయి. ఇవి మైదా పిండి, శనగపప్పు, బెల్లం లేదా చక్కెర, నెయ్యితో తయారవుతాయి. అయితే రుచికరంగా ఉండటమే కాకుండా కొంత మేరకు పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి. బొబ్బట్లలో ఉండే కార్బోహైడ్రేట్స్, బెల్లం గర్భిణీలకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే అలసటను కొంతవరకు తగ్గిస్తాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత రాకుండా కాపాడటానికి ఇది సహాయపడుతుంది. శనగపప్పులోని ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు ప్రోటీన్ కూడా అందించి కండరాల పెరుగుదలకు, మజిల్ సెల్స్ పెరుగుదలకి సహాయపడుతుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులో కరిగే విటమిన్స్ ఏ, డి, ఈ అండ్ కే శరీరం గ్రహించడానికి సహాయపడతాయి. అయితే బొబ్బట్లలో క్యాలరీలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు మితంగా తినటం చాలా ముఖ్యం. శుభ్రమైన వాతావరణంలో తాజాగా చేసిన బొబ్బట్లు తినటం మంచిది. వీలైతే మైదా పిండికి బదులుగా గోధుమ పిండి వాడితే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది. మొత్తంగా అప్పుడప్పుడు మితంగా తింటే బొబ్బట్లు గర్భిణీలకు రుచితో పాటు కొంత పోషణ కూడా ఇస్తాయి. కానీ ఏ ఆహారమైనా తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవటం ఎప్పుడూ మంచిదే.